నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి సీట్లకు సంబంధించి ఆల్రెడీ మీ దాంట్లో చాలా ఇప్పటికే గ్రూపులు తయారని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారు. ఆ గ్రూపులు ఎలా కట్టడి చేస్తారు, ఎట్లా? అంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్త అనేది బలం అండి. భారతీయ జనతా పార్టీకి నాయకుడు కాదు, ప్రామాణికత ఏంటంటే కార్యకర్త. సో కార్యకర్త ఎక్కడ బలంగా ఉంటే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా గెలుస్తున్నది. సో మా మోడీ అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, సో మోడీ గారు అంటే ఓన్లీ ఒక మనిషి కాదు, మోడీ అంటే మోడీ గారి యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇప్పుడు నా పోలింగ్ బూత్లో నేనే మోడీ, లేకుంటే మా కార్యకర్త ఏ పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆ పోలింగ్ బూత్లో ఆయన్నే మోడీ. సో అదే మా స్ట్రాటజీ. రైట్. ఆ చరిష్మా మూడోసారి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? 100% అది వర్కౌట్ అవుతుందండి. ఈ రోజు అలాగే ఇక్కడ తెలంగాణ వచ్చి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కి అది వర్కౌట్ కాలేదు, చాలా పెద్ద దెబ్బ పడ్డది. ఒక మాట నన్ను చెప్పనియండి. ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీకి సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తానండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండి అలయన్స్ అని ఒకటి పెట్టుకున్నది, రైట్? సో నిన్నగాక మొన్న 19వ తారీఖు వాళ్ళ సభలో ఏం చేసే, వాళ్ళు సమావేశంలో వాళ్ళు ఏం చెప్పారు, మమతా బెనర్జీ గారు అరవింద్ కేజ్రీవాల్ లేచి మాకు ఇండియా అలయన్స్ ప్రధాని అభ్యర్థి ఖర్గే గారిని మేము ప్రొజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. సో దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్నదా? కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థిస్తలేదా? లేకుంటే రాహుల్ గాంధీ గారి పేరు మీద వెళ్తారా? ఇది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా ప్రజలకు ఆన్సర్ చేయాలి. అసలు ఫస్ట్ వాళ్ళు ఇండియా అలయన్స్కు చేయాలి, అది మనకు సంబంధం లేదు, మేము ప్రజలకు అడుగుతున్నాను. సో ప్రజలకు ఫస్ట్ సమాధానం చెప్పి వాళ్ళ లీడర్ ఎవరు, ఎందుకంటే లీడర్ ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈరోజు లీడర్ ఎవరు అనేది మోడీ వర్సెస్ కిచిడి. ఇప్పుడు మోడీ గారు ఒక పక్కన ఉన్నారు, అత్యంత విశ్వాసం గల నాయకుడు, అంటే ప్రజల వద్దకు ఇక్కడ భారతదేశంలో గత 10 సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పబ్లిక్ డెలివరీ సిస్టంలో ఒక వినూత్నమైన కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చారు టెక్నాలజీని ఉపయోగించి. సో ఈరోజు ప్రతి వ్యక్తి అంటే ప్రతి బెనిఫిషరీ, ఎక్కడో మూలల్లో ఉన్న బెనిఫిషరీ కూడా ఈరోజు ఎస్ మోడీ గారికి మోడీ గారి పథకం నాకు ఉపయోగపడ్డది, మోడీ గారి డబ్బులు నాకు వస్తున్నాయి, మోడీ గారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నాకు వస్తున్నది, మోడీ గారు చేసిన పథకంలో నాకు లోన్ వచ్చింది, లేకుంటే మోడీ గారు చేసిన పథకంలో నాకు ఈ విధంగా నేను చేయగలుగుతున్నాను అని ప్రతి వ్యక్తి ఈరోజు ఫీల్ అవుతున్నాడు. అలా దాదాపు ఒక 60 కోట్ల మందికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ చేసిన గవర్నమెంట్ ఇది. దాంతోపాటు ఈరోజు విమానాశ్రయాలు అయితేనేమి, తర్వాత రోడ్లు అయితేనేమి, నేషనల్ హైవేస్ అయితేనేమి, సో ప్రతి రంగంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కావచ్చు, లేకుంటే వైద్యం కావచ్చు. ఇందాక బీరస్ మిత్రులు చెప్పుకుంటూ 2 విషయాలు ఆయన ప్రస్తావించారు, అంటే గిరిజన యూనివర్సిటీ అని. గిరిజన యూనివర్సిటీ వారు మహబూబ్ నగర్లో గిరిజన యూనివర్సిటీ వర్కౌట్ కాలేదు, మీకు అలా వర్కౌట్ అవుతుంది. గిరిజన యూనివర్సిటీ అంటే వర్కౌట్ ఎప్పుడైతుందంటే సార్ విశ్వాసం కల్పించగలగాలి ప్రజలకు. విశ్వాసం గురించి కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ గారు ప్రశ్నించారు, ఆ విశ్వాసం సంబంధించి మీ దగ్గర సమాధానం ఉందా? ఉంది, నేను చెప్తున్నాను కదా, అదే సమాధానం చెప్తున్నాను. గిరిజన యూనివర్సిటీ మహబూబ్ నగర్ లో ప్రకటించిన తర్వాత 4వ రోజు, అంటే కరెక్ట్గా 1, 2, 3, 4 4వ రోజు కేంద్ర క్యాబినెట్లో దాన్ని ఆమోద ముద్ర వేశారండి. పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత 3వ రోజు ఆమోద ముద్ర ప్రకటించారు. సో కేంద్ర క్యాబినెట్ ను కూడా మీరు లెక్కేయ అంటే ఇక నేనేం చేయలేను. ఈరోజు పాయింట్ ఏంటంటే కేంద్ర క్యాబినెట్ చర్చించి దాని మీద ఒక రాచముద్ర వేసిందా లేదా అనేది పాయింట్. పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ఓడిపోయాడు. పసుపు బోర్డు సంబంధించి నియోజకవర్గంలో ఏం జరిగిందో కూడా తెలుసు, అందరికీ తెలుసు. చివరి క్షణంలో చేయడం వల్ల ఏంటి పరిస్థితి? వెంకట్ గారు ఒక మాట, ఈ పాయింట్ లో పసుపు బోర్డు ప్రకటించామండి. ఈ రోజు ప్రకటించిన తర్వాత 3వ రోజు క్యాబినెట్ లో అప్రూవల్ అయిందా లేదా, అది గెజిట్ అయిందా లేదా? సో గెజిట్ అయింది కదా. సో గెజిట్ అయిన తర్వాత ఇల్లు కట్టడానికి టైం పడుతుంది కదా, లేకుంటే ఒక బిల్డింగ్ కట్టడానికి టైం పడుతుంది కదా. ఇదేమి మా దగ్గర జీనీ మంత్రం లేదు కదా సార్, మ్యాజిక్ వాండ్ ఓం బిం బట్ అనగా టూర్ అని ఒక పెద్ద. మీకు సంబంధించి ఒకటి ఆన్సర్ చెప్పిస్తారు, ఒక్క నిమిషం. కోటేశ్వర్ గారు, పసుపు బోర్డు ఫ్యాక్ట్ అనేది తెలంగాణలో బీజేపీకి ఎంత ఇంపాక్ట్ చూపించింది? నేను చెప్పిన మాట ఇంపాక్ట్ గురించి కాదండి, చెప్పిన మాట తప్పమని చెప్తున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాలు 2019లో వారు చెప్పారు, 2023లో వచ్చింది. గరీబీ హటావో ఎప్పుడు చెప్పారండి? 1977లో చెప్పారు. మరి ఇప్పటివరకు గరీబీ వెళ్ళదు కదండి. ఒక మాట చెప్పిన తర్వాత మీకు 4 ఏళ్లలో అది అమలైంది. సో దానికి సంతోషపడాలి కదండి. వైఫల్యాలను సమర్థించుకోవడానికి కాంగ్రెస్ ని ఉదాహరణగా తీసుకుంటున్నారు.